మా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలా, ఎప్పుడూ ఇరలా ఇంత అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు జరపటం అనేది. కూటమి నాయకులైతే బహిరంగ సమావేశాల్లోనూ లేకపోతే మీడియా కాన్ఫరెన్స్లోనూ అసెంబ్లీ సమావేశాల్లోనూ పుంఖాలుగా మేము ప్రజాస్వామ్య వాదులం అని చెప్తారు. ఒక అడుగు ముందుకేస్తే చంద్రబాబు గారు పెద్ద నీతిమంతుల్లాగా మేము ప్రజాస్వామ్యం మీదే నడుస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ నిన్న మొన్న జరిగిన ఉప ఎన్నికల తీరు, అంతకుముందు జరిగిన ఎన్నికల పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఆయన నైజం పూర్తిగా అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తా ఉన్నారో. చివరికి పోలీస్ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా వాడుకొని, అధికార యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొని, గుప్పెళ్ళలో పెట్టుకొని ఎన్నికల తంతుని ఎంత నీచంగా వారి వైపు తిప్పుకున్నారో అర్థమవుతా ఉంది. పోలీసులైతే స్వయంగా వారే కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా, అసలు ఎన్నికలు జరుగుతూ ఉంటే అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి ఎన్నికల్లో వాళ్ళ వారిని గెలిపించుకోవటం కోసం జరుగుతున్న కుతంత్రాలు కానీ, ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థి కోసం, మా అభ్యర్థి కోసం చేతులెత్తితే ప్రజాస్వామ్యం ఎంత విఘాతం కలుగుతా ఉందో ఎత్తిన చేతులను లాగి స్వయాన మహిళలను కూడా చూడకుండా దించేసి భయపెడితే వారి మీద మినిమం చర్యలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాలు ఈ చీకటి రోజులు వస్తాయని ఎవరు ఊహించలా. ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నామంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ఉంటే ఎందుకు ఇలాంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇలా జరుగుతూ ఉన్నారు, అప్రజాస్వామ్యంగా అనిపిస్తూ ఉంది. ఎన్నికలు ఎందుకు, ఎన్నికల ఉపయోగం ఏంటి అనే దాని మీద క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితులే చేస్తే ఎందుకు ఇంకా ప్రజాస్వామ్యం? మీకు మీరు ఎన్నికలు జరుపుకోవచ్చుగా, మీరే క్యాండిడేట్ అనౌన్స్ చేసుకోవచ్చుగా. ప్రజాస్వామ్యం ముసుగులో అప్రజాస్వామ్యాలకి విలువలు ఇస్తూ ఉంటే మరి ఈ ఎన్నికలను ఏమనాలి? ఈ ఘటన వల్ల ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న పోయిన ఎన్నికల్లో గెలిచారు కదా, అంటే ఎన్నికలలో ఓట్లేస్తే గెలిచారా, లేకపోతే ఈవీఎంలతో మీరు ఒత్తుకుంటే గెలిచారో చెప్పలేని పరిస్థితిలో ప్రజలు ఈరోజు గుసగుసలాడుకుంటా ఉన్నారని కూడా మీకు తేట తెల్లంగా తెలియపరుస్తా ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే అలాంటి కుట్రలు కుతంత్రాలతో మీరు ఎన్నికల్లో పాలుపంచుకున్నారు కాబట్టే ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు ఉదాహరణగా చెప్పుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇది ఈవీఎం ప్రభుత్వమే అని కూడా పూర్తిగా అర్థమవుతా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి నిరంతరము అభద్రతాభావం. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఆయన బండారం బయటపడిద్దని ఆయన పైగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు 4 సంవత్సరాల క్రితం జరిగితే 4 సంవత్సరాల క్రితం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఎక్కడో ఉప ఎన్నికలు వస్తూ ఉంటే ఈరోజు ఎంత భయభ్రాంతులు చేస్తా ఉన్నారో. అసలు మీకు ఒక క్యాండిడేట్ కూడా లేకపోయినా మేము గెలిచేమనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారంటే మరి అలాంటప్పుడు మీకు క్యాండిడేట్లు లేరు, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు, మీరు ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటున్నారు? అప్రజాస్వామ్యకంగా మీరు ఏదో ఒక రకంగా భయపెట్టి ప్రలోభపెట్టి భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జడ్పీటీసీలు ఎంపీటీసీకి సంబంధించిన బంధువులు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళను కూడా భయపెట్టి పోలీసులతో భయభ్రాంతులు చేయించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారే తప్ప ఎక్కడా ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన మీకు లేదు. అందుకే ఉదాహరణగా నేను కొన్ని విషయాలు తెలియపరుస్తా. ఉదాహరణకి స్వయానా ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గం రామకుప్పంలో
ఆ మండలానికి సంబంధించి ఎన్నికల మండల ప్రెసిడెంట్ వైస్ ఎంపీపీ జరుగుతూ ఉంటే మీ కుట్రలో కుతంత్రాలు తెలిసే మేము హైకోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి సంబంధిత ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని ఆదేశాలు తీసుకొని మేము ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో మా వాళ్ళు ఉంటే తీసుకొస్తుంటే ఎంత దారుణం. పోలీసులే స్లోగా తీసుకొస్తాం, మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ వెహికల్స్ పెట్టాం, చెట్లు నరికి అడ్డంగా వేయటం. ఈ కుట్రతో ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒక్కసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారి యొక్క సొంత నియోజకవర్గం రామకుప్పంలో చివరికి ఇక్కడ 16 మంది ఎంపీటీసీలు మా వాళ్లే. ఒక్కరు మీకు లేకపోయినా ఎంపీపీ వైసీపీ మా వాళ్ళను రానియకుండా భయభ్రాంతులు చేసి మీరు గెలిచారంటే ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. అలాగే రెండవది అనంతపురం జిల్లా రామగిరికి సంబంధించి పరిటాల కుటుంబం పెద్దగా చెప్తా ఉంటారు మేము పోట్లమని. ఈరోజు ఎంత దారుణం అంటే అక్కడ ఉన్న శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ ఆమె ఒక ఎస్ఐని సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐని రప్పించి మా ఎంపీటీసీలో ప్రొటెక్షన్ గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎస్ఐని పంపించి వీడియో కాల్ చేయించి మా ఎంపీటీసీలు ఎంత భయభ్రాంతులు చేస్తుందో. అంటే ఇది ఎంత అప్రజాస్వామికంగా మీరు ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉన్నారో దానికి నిదర్శనం కూడా తెలియపరుస్తా ఉన్నా. చివరికి మా ప్రజాప్రతినిధులు, మా జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ చైర్మన్లు రోడ్డు మీద కూర్చుంటే అయినా మీరు అప్రజాస్వామికంగా ప్రవర్తించారే. ఇకపోతే మా మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి సొంత నియోజకవర్గంలో అందరు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఆయన దగ్గర ఉంటే వాళ్ళని బయటకు రానియకుండా ఈ ఎన్నికల్లో మేము ఓడిపోవటానికి ఏదో ఒక రకంగా గెలవాలని ఒక కుట్రతో మీరు చేసిన చర్య ఒక్కసారి కళ్ళకు అద్దం కట్టే విధంగా కనిపిస్తా ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి సంబంధించి త్రిపురాంతకం ఎంపీపీ ఎలక్షన్ లో మెజారిటీ అందరూ 18 మంది ఎంపీటీసీలు మా వాళ్ళు. అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే సృజన అనే ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చేయెత్తితే బలవంతంగా ఆమె చేయలాగి ఆమెను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలా మీరు కావాలని చేస్తున్నటువంటి క్రియ. చివరికి ఆ ఎన్నికల్లో భయపెట్టినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి అనే ఒక మాజీ మా పార్టీలో ఉండి మీ పార్టీలోకి వెళ్ళి ఎంపీపీ కోసం ట్రై చేసిన వ్యక్తి అడ్డంగా బహిరంగంగా దొరికితే కేసులు లేవు. ఇకపోతే పల్నాడు జిల్లాకు సంబంధించి అచ్చంపేటలో దరిదాపు 17 మంది ఎంపీటీసీలకు 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు. ఒక ఎస్టీకి వస్తే మొత్తం ఎస్టీలకు సంబంధించి 7-8 మందిని మీరు కిడ్నాప్ చేసి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జెండా కండాలు కప్పి వారిలో ఒక ఎస్టీ అబ్బాయిని మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని ఎంపీపీగా చేస్తే ఇది ప్రజాస్వామ్యమా? చివరికి మా మీద కూడా ఆటలేనా? ఒక ట్రైబల్ ప్రజాస్వామ్యంలో మాకు చట్టాలున్నాయి, హక్కులున్నాయి.
రాజ్యాంగబద్ధం మేము ఎన్నికల్లో గెలవాలా, మమ్మల్ని కూడా కిడ్నాప్ చేస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు వెళ్తుందో సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అట్లాగే విడవలూరులో ఒక్క క్యాండిడేట్ మీకు సంబంధించిన ఎంపీటీసీ లేరు, దాన్ని గెలుచుకోవాలని అప్రజాస్వామ్యంకి వెళ్ళటం. ప్రొద్దుటూరులో వైస్ ఎంపీకి సంబంధించి వరదరాజరెడ్డి గారు డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయించాడు. చివరికి ఎంత దారుణం అంటే ఎన్నికల అధికారికి ఒంట్లో బాగలేదని పోస్ట్ పోన్ చేయించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎలా జరిగినాయి? ఈ రోజు నేను అదే అందుకే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీ పరిపాలన అడ్డగోలుగా అధికారంలోకి వచ్చారు, అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, రాజకీయ విలువలు లేకుండా చేస్తా ఉన్నారు, రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత మీరు కాకపోతే ఎన్నికల కమిషన్కైనా ఉంది. ఆ ఎన్నికల కమిషన్ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎన్నికల కమిషన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నా. ఎన్నికల్లో గత మున్సిపల్ ఎన్నికలు కానీ, సార్వత్రిక ఎన్నికలు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీకు వీడియోల ద్వారా సాక్ష్యాలతో మీకు ప్రొడ్యూస్ చేసాం, మేము వీడియోల ద్వారా సాక్ష్యాలతో ప్రొడ్యూస్ చేసామే, ఎందుకు చర్య ఉరుకు తీసుకురాలేదని నేను ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా. మీ అధికార పరిధి ఎంతవరకు ఉందని కూడా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం తన విధులు సక్రమంగా నిర్వహిస్తుందా లేదా అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిని రేకెత్తిస్తా ఉన్నారేమని అడుగుతా ఉన్నా. ఎందుకు చర్యలు తీసుకోలేదు? అయినా ఎప్పటికీ మించిపోయింది లేదు. అన్ని ఆధారాలున్నాయి. ఎప్పటికైనా చర్యలకు పురికొల్పండి, ముందుకు రండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని నేను ప్రాధాన్యపడతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మాకు కల్పించినటువంటి హక్కు ఇది నీరుగారిపోతా ఉంటే, విలువలు విశ్వసనీయత లేకుండా పోతా ఉంటే, రాజ్యాంగబద్ధంగా ఉన్న మీరు కూడా కళ్ళులేని కబోజుల్లాగా ఉంటే ఎవరు రక్షిస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రక్క చంద్రబాబు భక్షిస్తా ఉంటే కాపాడాల్సిన మీరు ఎందుకు ముందుకు రావటం లేదో ఎక్కడైనా కళ్ళు తెరవాలని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఎంత దారుణం అంటే ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండినా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచెలంచెల విశ్వాసంతో మా నాయకులు, మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టే దౌర్జన్యాలు మీరు చేసిన, దారుణాలు మీరు చేసిన, అఘాయిత్యాలు మీరు చేసిన, అమానుషాలు మీరు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచింది కాబట్టి దానికి కారణమైనటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మా ప్రెసిడెంట్లు, మా కార్యకర్తలకు 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఒక ప్రక్క అధికారంలో ఉన్నప్పుడు అర్రులు జాసి సంపాదించుకున్న మా ప్రజాప్రతినిధులు, మా ఎంపీలు కావచ్చు, మా ఎమ్మెల్సీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోతా ఉన్నా. మేమున్నామని మీరు నిలబడిన తీరుకి మీకు హ్యాట్సప్ చెప్తా ఉన్నా. అలాగే రాజ్యసభలో మా నాయకుడిని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి సిగ్గు వచ్చే విధంగా మీరు ప్రెసిడెంట్లు పనిచేశారే, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు పనిచేశారే, ఉప ఎన్నికల్లో గెలిపించారే, వారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీరు సాయుధులుగా, సైనికులుగా ముందుకెళ్తారని, ముందుకెళ్లాలని కోరుకుంటూ ఒక్కటే మేము కోరేది, ఎన్నికల కమిషన్ కళ్ళు లేని కబోజులాగా ఉండొద్దు. ప్రజాస్వామ్యాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడమని, చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు, దారుణాలు నమ్మొద్దని తెలియపరుస్తా ఉన్నా. ఏంటి